దాదాపు చాలా రోజుల పాటు ముస్సోరి పోలీస్ స్టేషన్ లో తిరిగిన రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఈ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సార్ నమస్తే. అంటే ఈ సమయంలో మీతో మాట్లాడడం కొంచెం బాధాకరం, కానీ తప్పదు. ముస్సోరిలో లాస్ట్ ఒక 5 days ఉన్నారు కదా సార్, ఏం జరిగింది సార్? 5 days కాదు సార్, ఇవాళకి 7వ రోజు అవుతున్నారు సార్ నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి. అక్కడైతే బాగానే ఉంది సార్, అక్కడ వాళ్ళు బాగానే చేస్తున్నారు. నేను అక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇక్కడ ఈ మృగం, మా అమ్మాయిని పొట్టను పెట్టుకున్న మృగం ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నాడు, సెల్ స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడు. వాడిని ఎందుకు పట్టుకోలేకపోతుంది? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్తున్నారు వాడు ఏమో 4 రోజుల క్రితం అక్కడ పారిపోయాడు. నేను అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ తయారు చేయించానో ఆ రోజు నుంచి కనిపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటండి? వాడు ఇక్కడ మీడియాకి ఎన్ని ఇచ్చేసాడు, ఎంత నీట్ గా చెప్పాడు. నాకు నా భార్య అంటే ఎంతో ఇష్టం, అదని ఇదని బాగా చెప్పాడు. చెప్పిన పెద్ద మనిషి ఇవాళ నేను అక్కడ ఎఫ్ఐఆర్ తయారు చేసి పోలీసులు వాడికి ఫోన్ చేసినప్పుడు ఎందుకు వాడు ఎస్కేప్ అయ్యాడు? అది చెప్పండి మీరు. అంటే వాళ్ళ నాన్నగారు ఇంకా కొద్ది గట్టిగా అంటే స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఎక్కడ పారిపోలేదు, మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. మరి వాడు ఎంత పెద్ద బిల్డప్లు ఇచ్చాడు, మా అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటాను, అది చేస్తాను ఇచ్చేస్తాను అన్నవాడు ఎక్కడ నేను అక్కడున్నాను, ఎక్కడో కొండల్లో తిరుగుతున్నాను నా న్యాయం కోసం, నా పాపని పట్టణ పెట్టుకున్నవాడు ఎలాగైనా చేయాలని. నా భార్య ఇక్కడ ఉంది, చౌబోజు మీద కొట్టుమిట్టాడుతుంది, ఆవిడకి ఎవరూ లేరు దిక్కు ఇక్కడ. వాడు అదే ఆదుకోవడం. సరే, ఇప్పుడు అక్కడ ముస్సోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని కలిసారు, అలాగే డెహ్రాడూన్ లో అధికారులు కలిసారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మా తరఫు నుంచి అన్ని చేస్తామండి, ఎఫ్ఐఆర్ రావాలండి అని చెప్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి అయితే నాకు ఏ ప్రాబ్లం లేదండి, అది నేను చెప్తున్నది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని అడుగుతున్నారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్మోస్ట్ అమ్మాయి చనిపోయి ఈ రోజు 12 రోజులు అవుతుంది కదా. అంటే వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో రావాలి అది ఇది అని చెప్తున్నారండి. అదైతే కంపల్సరీగా వస్తుందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి డోకా లేదండి, అది ఫైనల్ గా ఫర్గానే వస్తుందని నా అభిప్రాయం అండి. అది వాళ్ళు వచ్చే ఇవాళ రావచ్చు, రేపైనా రావచ్చు. బట్ వీడు ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్నగారు ఇంకొక విషయం చెప్తున్నారు, ఆమె చనిపోవడానికి వాళ్ళు చేసే అంటే సహజంగా మీకు కొంత ఆవేదన ఉంటది కూతురు కాబట్టి, కానీ వాళ్ళు అనేది ఏంటంటే బంగీ డాన్స్ చేసింది, నెక్స్ట్ చాలా అలసటకు గురైంది ఆ ముందు రోజు. అంటే డెహ్రాడూన్ లో రోజంతా కూడా వాళ్ళు గడిపారు, అవి కూడా ఒక రీజన్ కావచ్చు. అట్లాగా ఒక లిక్కర్ తీసుకున్నారు, ఇట్లాంటివి అంటున్నారు. అవి నిజం అని అంటారా, లేకపోతే కొంత కల్పితాలుగా భావిస్తున్నారు? నెక్స్ట్ టికెట్ తీసి మీకు ఆ అబ్బాయి పంపారు, ఎవరైతే శ్రీచరణ్, అంటే ఉదయం 6 గంటలకి మీ వైఫ్ వచ్చి మీతో మాట్లాడిన తర్వాత 8 o'clock టికెట్ పంపారు. ఆ టికెట్ ఇన్ టైం తీసారనుకుంటున్నారా, బిఫోర్ అట్లా తీసుకున్నట్టు అట్లాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? వాడు ఇన్ టైం లేదు, అన్ని ప్లాన్ తోనే చేస్తున్నాడు. A to Z ఇక్కడ నుంచి వాడు యాక్చువల్ గా నేను చెప్పేది ఒకటేనండి, వాడు ప్లాన్ గా వెళ్ళాడండి. వాడు యాక్చువల్ గా ఋషికేష్ వాళ్ళకి మసూరి ప్రోగ్రామ్ లేదు. ఆ మసూరి ఎలా ఉంటుందో తెలుసండి, దెయ్యాల కొంపలాగా ఉంటుంది ఆ ఏరియా. అసలు వీడు వెళ్ళి తీసుకున్నాం, నేను వెళ్ళడం చెక్ చేశాను ఎక్కడ జరిగింది. అక్కడ పోలీసు పర్మిషన్ తీసుకుని ఆ హోటల్కి వెళ్ళారు. అది ఒక శ్మశానం లాగా ఉంటుంది ఏరియా, తెలుసా మీకు? ఆ శ్మశానం లాంటి ఏరియాకి వీడు వెళ్తాడా? అది అర్ధరాత్రి ప్రజలకు అందరికీ చెప్తున్నా 11:30కి అటువంటి ఏరియాకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే డెహ్రాడూన్ హోటల్స్ లేవా, ఏమిటి లేవు? అంటే వీడు ఎందుకు వెళ్ళాడు ఆ ఏరియాకి? అంటే ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఏదైనా ప్లాన్ మీద కదా అటువంటి ఏరియాకి వెళ్తారు. 10 మంది ఇప్పుడు నేను మన దగ్గర నిలబడడం 10 మంది వస్తున్నారు, మన దగ్గర ఏమిటి జరుగుతున్నది అని అటువంటి ఏరియాకి తీసుకెళ్ళాడు వీడు. ఓకే, ఇప్పుడు డెహ్రాడూన్ పోలీసులు కొంతవరకు పర్వాలేదు. మరి మీరు వైజాగ్ అంటే మీరు మేడం గారు సత్యవతి గారు పల్లాశ్రీని కలిసారు, హోమ్ మినిస్టర్ కలిసారు, బట్ వీళ్ళు కనీసం అదుపులో తీసుకుంటే బెటర్ అని అట్లా అనుకుంటున్నారు మీరు? అట్లీస్ట్ ఈ రోజు 12వ రోజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ రోజు ప్రక్రియ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఏమవుతారు, అట్లాంటిది ఏమైనా డౌట్ ఉందా మీకు? అదే సార్, ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ మృగంలాగా అలా ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే ఇక్కడ చక్కగా చెప్పారు, మా అబ్బాయిని ఆ రోజే పంపించాము మేము, వాడు డెహ్రాడూన్ పోలీసులకి కలవడానికి వెళ్ళాడు అని. వెళ్ళిన వాడు ఇవాళ 4-5 రోజులు అవుతున్నది. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆల్రెడీ శనివారం నాడు నేను ఫైల్ చేశాను ఎఫ్ఐఆర్. మరి వాడికి తెలిసి ఉంటుంది. మరి వెళ్ళిన వాడు ఆ రోజు నుంచే కనిపించట్లేదు, సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. మరి డెహ్రాడూన్ ఏమన్నా అమెరికావా, రష్యావా, పాస్పోర్ట్లు కావాలా చెప్పండి? ఏమో వాడు పాస్పోర్ట్ తీసి ఇక్కడ పారిపోయాడేమో.
శ్రీచరణ్ కుటుంబ సభ్యులు అంటే మీతో కాకపోతే మీ రిలేటివ్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు కదా సార్, శ్రీచరణ్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఇంకా ముస్సోరిలో ఉన్నట్టు మాకు చెప్తున్నారు లేకపోతే ఇంకెక్కడ ఉన్నట్టు అట్లాగే ఏమైనా ఉందా? వాడు ఎక్కడో తెలియదు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు వైజాగ్ వరకు వచ్చాడు, వైజాగ్ లో మనకు కనిపించాడు. వైజాగ్ తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, వాడి మూమెంట్స్ ఎవరికి తెలియట్లేదు కదా. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి సార్? నెక్స్ట్ ఏం మళ్ళీ నేను వచ్చేస్తానండి, నేను ఎంతవరకైనా పోరాడతానండి. ఇందులో డౌట్ ఏం లేదండి. ఆ మృగానికి శిక్ష పడేవారు నేను ఒప్పుకోను. అంటే ఆ రోజు అంటే ఇన్సిడెంట్ 15వ తేదీన మీరు అక్కడ రీచ్ అయ్యారు. అంటే ఇన్సిడెంట్ 15వ తేదీన తెలిసాక ఈవినింగ్ రీచ్ అయ్యారు, ఏదో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు. ఏమైనా మీ ఆలోచనలో మారిందా? అప్పుడు ఏమైనా డౌట్లు అప్పుడు అంతగా మీకు లేదు, ఈ తర్వాత వెళ్ళిన తర్వాత మీకు డౌట్స్ బాగా డౌట్స్ ఉన్నాయండి బాగా. ఎందుకంటే ఇప్పుడు ఒక నవజంట ఒక ఇచ్చేయడానికి వెళ్ళాలంటే అటువంటి ఏరియాకి ఎవరు వెళ్ళరు. అటువంటి ఏరియాకి మటుకు అది కాక వాడికి అందులో ప్లాన్ లేదు, మా అమ్మాయిని తీసుకెళ్దామని ప్లాన్ లేదు, వాళ్ళు ఓన్లీ 2 రోజులకే. అది కాక వాళ్ళు నలుగురు వెళ్దామని ప్లాన్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కలిసి వెళ్దామంటే నేను యాక్సెప్ట్ చేశాను, లేకపోతే నేను చేయను. ఆ లాస్ట్ మినిట్ లోనే వాళ్ళిద్దరు డ్రాప్ అయ్యి వీళ్ళిద్దరిని పంపించారు. అంటే ఇందులో వాళ్ళ నాన్నగారు అమ్మగారు మిస్టేక్ ఏమైనా ఉందా? నేను చెప్పలేను, అది ఆ మిస్టేక్లు కూడా నేను చెప్పలేను. బట్ పిల్లలు తల్లిదండ్రులు కన్విన్స్ చేయడం ఎంతసేపు అండి, 2 సెకండ్లు. వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుంటున్నారు. సరే, నేచురల్ గా మీరు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళారు, డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెళ్ళారు, అది చాలా లాంగ్ ట్రావెలింగ్. బట్ కార్ లో ఎందుకు సరదాగానే వెళ్ళారంటారా, లేకపోతే అంత ఇండివిజువల్ కార్ లో అంత దూరం ట్రావెల్ చేయడానికి కారణం ఏమైనా ఉందంటారా? అదే సార్ నాకు అర్థం. ఇప్పుడు కార్ లో ట్రావెల్ చేసినా అది వాడు కార్ లో చేశాడో బైక్ లో చేశాడో ఎందులో చేశాడో అన్నది మనకు తెలియదు. బట్ వాడు ఆ ఏరియాకి వెళ్ళడం నాకు ఇది అవ్వలేదు. ఆ ఏరియా మీరు వెళ్ళి చూసినా ఎవరు వెళ్ళి చూసినా ఇటువంటి ఏరియాకి ఎవడైనా మానవుడు అన్నవాడు వెళ్ళడు. మానవుడు సంసార కుటుంబంలో పుట్టినవాడు ఎవడు వెళ్ళడు, ఎందుకంటే అటువంటి ఏరియా అది. అంటే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ లో 11 అంశాలు రాశారు, అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ లో. అందులో కోల్డ్ బ్లడెడ్ అంటే గాయం అట్లా లేకుండా, నిజంగా అది ఆ పదం ఎవరైనా టెక్నికల్ గా చెప్తే రాశారా, లేకపోతే మీరు మనస్ఫూర్తిగా రాశారు? నా మీద నాకు డౌట్ అండి వాడి మీద. ఎందుకంటే వాడు అన్ని మా అమ్మాయిని మానసికంగా పెట్టాడు, మెంటల్ టార్చర్ ఎక్కువ పెట్టాడు. తర్వాత ఏది విషయం మా అమ్మాయి ఏంటంటే వాడికైనా ఎక్కడ హై అయిపోతుందేమో అని వాడికి అదో టెన్షన్, ఏదో ఒకటి. వాళ్ళ అమ్మగారే వాడిని కొట్టారు. ఇప్పుడు నలుగురు ముందు తల్లిదండ్రులు వాళ్ళని దండించి కొట్టితే ఏం చేస్తాడు వాడు? ఇచ్చాడు అయిపోడా? అలాగేదో మెంటల్లో ఎక్కించుకున్నాడు. ఇంకేమిటి ఈ అమ్మాయి? ఇప్పుడు మా అమ్మాయిని ఎలాగ నేను ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. వాళ్ళు నేను మన ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చేదాను, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అన్నయ్య గారు ఉంచండి 4 రోజులు మేము ఇస్తాం కదా వైజాగ్, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలాగ ఉంది మనం అనుకున్నాం. అనుకుంటే మృగంతో వెళ్ళింది, ఇలా చేశాడు. మరి ఏం చేస్తాం? వాడు బాగా నటుడు, నటిస్తాడు. వారం 10 రోజులు పెట్టి వాడు నటించడం ఎలాగా, అందరి మంచిగా ఎలా మంచిగా ఉండాలి ఇలా ప్లాన్ చేసుకున్నాడు. దాని ప్రకారం జరిగింది ఇది. మీ పుట్టినరోజుకి వచ్చి స్ట్రాంగ్ గా అమ్మాయి ఉండిపోతుంది, ఈ పంచాయతీ పెడుతుంది ఎట్లాగానే భయం. రోజు ఒకటి వాడు మాకు ఏంటంటే ఇంకా అమ్మాయికి వారికి ఇంకే సంబంధం లేదు, బట్ క్లియర్ చేసుకుందామనే అది. రోజు వచ్చి ఉండి మా అమ్మాయి మేము డిస్కస్ చేసుకుని ఎలా చేద్దాం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం మేము. ఈ లోపల జరిగింది ఇది. రాధా గాయత్రి తండ్రి ఆవేదన ఈ రకంగా ఉంది. వాస్తవానికి అప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళడానికి చాలా వరకు తేడా ఉంది. నిజానికి ఒక మానవ మృగం లాగా అతను వ్యవహరించడం వల్ల ఈ రోజు తన కుమార్తె తనకు దూరం అయిందని చెప్తున్నారు. దీనిపై అంతిమంగా ఎంతవరకైనా పోరాటం చేస్తానో, ఖచ్చితంగా న్యాయం సాధిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.